పోలీసులు నోటీసులు ఇచ్చిన పోక్సో కేసులో విచారణకు నిందితుడు బండి భగీరథ్ హాజరు కాలేదు. పోక్సో కేసు నుంచి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను కాపాడేందుకు రేవంత్ సర్కార్ నానా పాట్లు పడుతోంది. పైనుంచి వచ్చిన ఆదేశాలతో చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి గడువు ముగిసిన విచారణకైతే ఇంకా హాజరు కాలేదు బండి భగీరథ్. మరి మధ్యాహ్నం 2 గంటలకే విచారణకు రావాలని సిట్ ఆదేశాలను విస్మరించారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? పోక్సో కేసు నమోదైనటువంటి బండి భగీరథ్ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ కు రాలేదు. బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను కాపాడేందుకు రేవంత్ సర్కార్ నానా పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 5 రోజులు కంప్లీట్ అయింది. చట్టాన్ని తుంగలో తొక్కుతున్నటువంటి పోలీసులు పోక్సో కేసు నమోదు చేయకుండా బాధితురాలని తీవ్రంగా వేధింపులకు కూడా గురి చేస్తున్నారు. పోలీసులు ముందుగా పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం కేసు నిలబడదనేటువంటిది న్యూస్, అదేవిధంగా సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తూ బాధితురాలని పక్కదో పట్టించే వ్యవహారం కొనసాగుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఎటకేలకు బండి భగీరథ్ పైన మళ్లీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లను ఆల్టరేషన్ చేసి పోక్సో కేసును నమోదు చేయడంతో పాటు ఆ సెక్షన్ ఆల్టరేషన్ కూడా జరిగింది. బండి భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా కొత్త డ్రామాలు తెప్పించినటువంటి పోలీసులు పోక్సో కేసులో 24 గంటల్లోపు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రకటించారు. కానీ ప్రధానమంత్రి మీటింగ్ సాగుతో బండి భగీరథ్ ను అరెస్ట్ చేయలేదని ఇటు ప్రభుత్వం చెప్పడం, పోలీసులు చెప్పడం, ఆ తర్వాత రేవంత్ రివ్యూ పేరుతో శిక్షాత్మ పేరుతో ఒక కొత్త డ్రామా కూడా తెప్పించినటువంటి పరిస్థితి. సిట్ ఏర్పాటు అంటూ విలేజింగ్ చేస్తూ ఆ తర్వాత ప్రత్యేక అధికారుల విచారణ పేరుతో ఒక రోజంతా కూడా టైంపాస్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత పోలీసులు ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిని గమనించినటువంటి తెలంగాణ ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పోరాటం కావచ్చు, టీనిస్ లో కంటిన్యూస్ గా జరిగినటువంటి తప్పు గురించి అదే పదే ప్రశ్నించడం కావచ్చు, తప్పనిసరి బండి భగీరథ్ కు నోటీసులు ఇచ్చారు. అది తప్పుడు అడ్రస్ కు నోటీసులు ఇచ్చి చేతులు దూసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకే విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశం ఇచ్చినప్పటికీ గడువు పూర్తయినా విచారణకు హాజరు కాకపోవడంతో పాటు సమయం గడిచిపోయినా కొద్ది గంట దాటినా ఇప్పటికీ ఏం చర్యలు తీసుకోలేకపోతున్నారు పోలీసులు. చట్టం తరపని తాను చేయకుండా బండి సంజయ్కి చుట్టంగా మారిందనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఉన్నటువంటి ఫిజికల్ బంధం మరోసారి బయటపడింది. ఇది రేవంత్ రెడ్డి సంజయ్ బంధంతో కాకుండా బీజేపీ కాంగ్రెస్ బంధం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైన మాట వాస్తవం. ఆయనను నోటీసులు ఇచ్చి ఇవాళ 2 గంటలకు రమ్మని చెప్పిన మాట వాస్తవం. కానీ ఆ నోటీసులు తీసుకున్నా కూడా ఇంతవరకు భగీరథ్ రాలేదు. అసలు జనరల్ గా పోక్సో కేసులో నోటీసులు అనేటువంటివి ఇవ్వడం జరగదు. 24 గంటల లోపు నిందితుని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రవేశించాలి. దాన్ని చేయకుండా చివరికి పోలీసులు నోటీసులు ఇచ్చేటువంటి కొత్త సంస్కృతికి కూడా తెరతీసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఎంత స్పష్టంగా తెలంగాణ పోలీసులు బండి భగీరథ్ను కాపాడడానికి చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారో కనిపిస్తా ఉంది. దీంట్లో బాధితురాలి అమ్మాయి మైనర్ బాలికకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడమే కాకుండా ఆమెను మానసికంగా కూడా హింసకు గురి చేస్తున్నటువంటి ఘనత మాత్రం తెలంగాణ పోలీసులకు దక్కింది. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, వాళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కోఆపరేషన్, సహాయ సహకారాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి తెలంగాణ పోలీసుల త్యాగం అతను మాటల్లో చెప్పలేనంతగా కొనసాగుతా ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే తెలంగాణలో మొత్తం చట్టాలను ఎంత పకడ్బందీగా తుంగలో తొక్కారో అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీన్ని ఎట్లా కొనసాగిస్తారో, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కానీ క్లియర్ గా ఇవాళ ప్రజా సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు టీవీస్ చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో కేసులు ఆల్టర్నేట్ చేసి ఒక డ్రామాతో పోలీసులు ఆ రోజు నడుపుతారు. ఒకరోజు కొత్త ఆఫీసర్ అపాయింట్ చేయడం, ఒకరోజు పోక్సో చట్టం పెట్టడం, ఆ తర్వాత పెట్టినటువంటి సెక్షన్ లో 5 సంవత్సరాల కారాగార శిక్ష లోపు ఉండటంతో అది బెయిలబుల్ కావడంతో తిరిగి మళ్ళీ బాధితురాల స్టేట్మెంట్ రికార్డులు తాను అత్యాచారం జరిగిందని చెప్పడంతో మొత్తం ఈ కేసులో మళ్ళీ పోక్సో కేసులో ఆల్టరేషన్ సెక్షన్ దానికి జోడించడం, ఆ తర్వాత ఇవాళ నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పడం, ఇవాళ నోటీసులు ఇచ్చిన తర్వాత వస్తారని చెప్పడం, ఇవన్నీ గడిచిపోయి 5 రోజులు గడిచిన తర్వాత రేపు 6వ రోజు కోర్టు ఆదేశాల తర్వాత పోలీసులు చాలా స్పష్టంగా అప్పుడు ప్రాతిపదికన రియాక్ట్ అవుతామని చెప్తున్నటువంటి సంకేతం అయితే కనిపిస్తాను. వాళ్ళు కేవలం భగీరథ్ను కాపాడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు కూడా పోలీసులు సైతం కోర్టు నుంచి ఏమొస్తుందని వెయిట్ చేస్తాం. ఈ పోక్సో కేసుతో మాకేం సంబంధం లేదు, ఎందుకంటే రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దీన్ని పట్టించుకుంటే మళ్ళీ ఇది అనవసరంగా ఇబ్బంది కలుగుతుందనేటువంటి
వ్యవహారం అయితే కనిపిస్తుంది. క్లియర్ గా మాకెందుకులే చట్టంలో ఉన్నటువంటి దొస్తులను పెంచుకుని వాళ్ళు పారిపోలేరు, మాకెందుకులే మేము పట్టించుకుంటే అనవసరంగా మేము ఇబ్బంది పడతామనేటువంటి కనిపిస్తుంది తప్ప వాళ్ళ విధి నిర్వహణలో మాత్రం ఎక్కడ దీనికి సంబంధించినటువంటి స్పష్టత మాత్రం కనబడడం లేదు. అది పూర్తిగా కనుమరుగైపోయింది. తెలంగాణ పోలీసుల సత్తా, వాళ్ళ కెపాసిటీ ఎంతో 5 రోజులుగా కేంద్ర మంత్రి కొడుకు కనబడకుండా పోతే వాళ్ళు చేస్తున్నటువంటి అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు. ఈ మధ్యకాలం నుంచి వాళ్ళ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 5 రోజులుగా కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి కొడుకు అబ్స్కాండింగ్ లో ఉండటంతో ఆయన ఆశకు తెలియక తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి తెలంగాణ పోలీసులు ఆయన కాపాడడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సంజన భాస్కర్, నార్మల్ గా చూసినట్టయితే విచారణకు హాజరు కాకపోతే అంటే లా ప్రకారం కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? అసలు ఇప్పుడు ఈ కేసులో పూర్తిగా పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ ఉందని క్లియర్ గా అర్థమవుతుంది కదా. చాలా స్పష్టంగా దీంట్లో పోక్సో కేసులో ఎక్కడా కూడా మనం ఈ వ్యవహారంలో నోటీసులు ఇవ్వడం కానీ, నోటీసులు ఇవ్వడం అంటే 164 ప్రకారం కానీ చట్టం ఏం చెప్తుందంటే ఈ పోక్సో కేసు నమోదైనటువంటి ఏ వ్యక్తిని కూడా నోటీస్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశ చరిత్రలో ఎవరికి లేదు. అయితే అరెస్టు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, లేదా 48 గంటల లోపు పోలీస్ స్టేషన్ లో ఆయన వచ్చి వెళ్ళిపోవాలి. ఇవన్నిటిని పక్కన పెడితే ఎక్కడా కూడా వీటిని పాటించలేదు. ఇప్పుడు మరి పోలీసులు ఇవాళ విచారణ హాజరు కావాలని ఆయన ఆహ్వాన పత్రిక అందించారు కాబట్టి దాన్ని ఆహ్వాన పత్రిక నానేమోవచ్చు. ఎందుకంటే నోటీసులు ఇచ్చేటువంటి సంస్కృతి దేశంలోనే ఎక్కడా పోక్సో కేసులో లేదు. ఇది అత్యంత తీవ్రమైనటువంటి అతిపెద్ద రాజకీయ నాయకుడి సుబాధు కావడంతో మరి ఆ నోటీసులు ఇచ్చారేమో వాళ్ళే చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఏది ఏమైనా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తీరు చాలా రకాల అనుమానాలకు సాగిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ హడావిడంతా చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా వీళ్ళు ఈ చట్టాన్ని వాళ్ళ చుట్టంగా మలుచుకున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన విచారణకు హాజరు కాలేదు కాబట్టి రేపు న్యాయస్థానంలో అంటే రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఆ హౌస్ మోషన్ పిటిషన్ లో కోర్టు ఎట్లాంటి ఆన్సర్ చెప్తుందో దాని తర్వాత నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నారేమో అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కోర్టు రేపు చెప్పేటువంటి తీర్పు ఒక చాలా కీలకం కాబోతుంది. దానికోసమే ఇన్ని రోజులు సంజయ్ కుమారుడు అబ్స్కాండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. భగీరథ్ అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి సందర్భంలో దీంట్లో ఖచ్చితంగా పోలీసుల పాత్ర కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక కేసుల్లో మనం చూసుకుంటే ఇప్పుడు 5 రోజులుగా ఒక కేసులో పోక్సో కేసులో నిందితుడు అబ్స్కాండింగ్ లో ఉండడం అనేటువంటిది మొదటిసారిగా బహుశా తెలంగాణ చరిత్రలోనే ఎక్కడా లేదు అనేటువంటిది మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఈ కేసులో ఒకవేళ ఆయన హాజరు కాకపోతే మళ్ళీ సెక్షన్ లో ఆల్టరేషన్ చేసి మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా కూడా చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే భగీరథ్ ఎక్కడ ఉన్నటువంటి విషయం పోలీసులకు తెలియదా, తెలిసి చెప్పడం లేదా అనేటువంటిది మాత్రం మనకు క్లారిటీ లేదు. కాకపోతే పోలీసులు ముందు నుంచి బాధితురాల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లను మార్చుకోవాలి, జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన సమాధానం ఆమె అట్లా చెప్పకుండా కేవలం తను ఇష్టంతోనే అక్కడికి వెళ్ళానని చెప్పడం, అత్యాచారం జరుగుతున్నటువంటి విషయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడం, ఇలా కుటుంబం పైన నానా రకాలుగా తుగ్గులాకు సంబంధించినటువంటి డీసీపీ కోటిరెడ్డి ప్రజలు తీసుకొచ్చినటువంటి విషయం ఇవన్నీ కూడా బయటికి రావడంతో కొంత వాళ్ళు ముందడుగు వేశారు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు బాధితురాలతో ఇబ్బంది పెట్టే ప్రక్రియ తప్ప ఎవరైతే అక్యూజ్ ఉన్నాడు బండి భగీరథ్ను మాత్రం ఎక్కడ ఆయన పట్టుకోలేదు, మాట్లాడలేదు, నోటీసు చేతులు దుక్కున్నారు తప్ప ఇప్పటి వరకు పెట్టిన సెక్షన్లన్నీ పేపర్ వరకు మాత్రమే పరిమితమయ్యాయి. అవి ఆచరణలో మాత్రం ఏం లేదు. రేపు కూడా కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గనక ఇంకా బారాకూన్ మాస్ అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా వస్తుంది. మరి కోర్టు ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తుందో అంటే బెయిల్ ఏమన్నా మంజూరు చేస్తుందా లేదంటే ఈ కేసులో కోర్టు ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి రేపు మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి దాని తర్వాత మనకు ఈ కేసు సంబంధించినటువంటి ఫర్దర్ ఎట్లా ఉండబోతుందో తెలుస్తుంది. కానీ ఈ రోజు వరకు అయితే పోలీసులు చెప్పినా ఇప్పటి వరకు అధికారికంగా బండి భగీరథ్ ఎక్కడికి రాలేదు, ఆయన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర లేదు అనేటువంటిది అధికారికంగా పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.